బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మొదటి నుంచి చెప్తా ఉన్నారు, కొత్త పార్టీ పెట్టబోతూ ఉన్నాను, తెలంగాణలో నా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి నా యొక్క సహాయ శక్తుల పనిచేస్తాననేటువంటి మాటను కవిత పదే పదే చెప్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక కవిత పార్టీకి సంబంధించినటువంటి ఒక లీక్ అయితే వచ్చింది. ఆ లీక్ ప్రధానంగా కవిత పార్టీని ఢిల్లీలో తను రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించింది. జనవరిలోనే తన రిజిస్ట్రేషన్ ప్రక్రియను అయితే ప్రారంభించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో పలు రకాలైనటువంటి తప్పులు ఉండడంతో దాన్ని ఈసీ పక్కన పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక మరొకసారి అప్లికేషన్ని కూడా కవిత తరపు న్యాయవాదులు అయితే ఈసీకి ఇచ్చినటువంటి సందర్భం. ఇక త్వరగా ఈ యొక్క ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయం ఉందో ఈసీ తొందరగా ప్రకటించాలని చెప్పేసి హైకోర్టుకు కూడా కవిత వెళ్ళినటువంటి సందర్భం. ఇక జాగృతి అనేటువంటి పేరును చాలా జాగ్రత్తగా కవిత ఓన్ చేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ జాగృతి పేరు మీదనే కవిత మొదటి నుంచి కూడా తన యొక్క కార్యక్రమాలను చేస్తూ వస్తూ ఉంది. తెలంగాణ ఉద్యమంలో కూడా కవిత జాగృతి పేరు మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ ప్రజలను, ఇక్కడి నుంచి విదేశాలలో ఉన్నటువంటి ప్రజలను సైతం కలుపుకొని జాగృతి పేరు మీద బతుకమ్మ ఆడినటువంటి సందర్భాన్ని చూసాం. ఇక బతుకమ్మ జరిగేటువంటి ఆ యొక్క 9 రోజుల పాటు కూడా కవిత రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ బతుకమ్మ ఆడినటువంటి సందర్భాలు మనం చూసాం. జాగృతిని ఖచ్చితంగా తన పార్టీలో ఉండే విధంగా, తన పార్టీ పేరులో ఉండే విధంగా తాను చాకచక్యంగా వివరించినట్టుగా తెలుస్తూ ఉంది. తెలంగాణ ప్రజా జాగృతి టీపీజే, తెలంగాణ ప్రజా జాగృతి పేరు మీద రిజిస్ట్రేషన్కి అప్లికేషన్ పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. టీపీజే తెలంగాణ ప్రజా జాగృతి పేరు మీద ఏదైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ప్రారంభించారో దానికి సంబంధించి ఖచ్చితంగా శ్రీరామ నవమి 26, 27 తారీఖు ఈ 2 రోజులలోనే ఈ యొక్క పార్టీ ప్రకటన కూడా ఉండబోతుంది అన్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. కవిత కొత్త పార్టీకి సంబంధించి చాలా వరకు జూనియర్లకు మాత్రమే, ఏదైతే 40 ఏళ్ళ లోపు ఉన్నటువంటి యువకులకు మాత్రమే అవకాశం కల్పిస్తానంటూ కవిత చెప్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ కవితకు సంబంధించి పార్టీ ప్రకటన వచ్చినటువంటి నేపథ్యాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక ఇదే విషయం పైన మా ప్రతినిధి ఫోన్ లైన్లో సురేష్ జాన్ అయితే ఉన్నారు. సురేష్, ఏంటి అసలు కవిత కొత్త పార్టీ సంబంధించినటువంటి సమాచారం మీ దగ్గర ఏముంది? థ్యాంక్ యూ శ్రీనివాస్. ఈరోజు ఏదైతే ఉగాది పంచాంగ సభ తర్వాత మీడియా ప్రజలతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు చిట్ చాట్ కూడా నిర్వహించడం జరిగింది. ఈ చిట్ చాట్ లో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే మీడియాకి అయితే తెలిపింది. డాడీ ఇటు కేసీఆర్ డాడీ, మోడీ చిన్న మోడీ అంటే రేవంత్ రెడ్డితోనే డాడీ మోడీ చిన్న మోడీ తో కొట్లాడతా నా ఫైట్ అనేది కంపల్సరీ ఉంటుందని చెప్పేసి చెప్పిన పరిస్థితి. మన పక్కన పార్టీ పెట్టే ముందు రోజుల్లో కూడా జాతీయ పార్టీ నేతలతో నాకు కొంతమంది శరద్ పవార్ కానీ లేకపోతే కొంతమంది నేతలు నాకు ఢిల్లీలో చాలా వరకు టచ్ లో ఉన్నారు. వాళ్ళని కలిస్తే ఎట్లా ఉంటున్న ఒక ఆలోచన కూడా పార్టీ నేతలతో చర్చిస్తున్నాం అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. మన పక్కన జాతీయ నాయకులు పరిచయాలు ఉన్నాయి. పార్టీ పెట్టేటప్పుడు వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ సలహాలు కూడా తీసుకోవాలి ఆలోచనలు కూడా ఉన్నామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన పార్టీ అనౌన్స్మెంట్ సంబంధించి కూడా, అంటే ఈ పార్టీ కార్యాలయానికి సంబంధించి కూడా 2 నుంచి 5 ఎకరాల్లో ప్లేస్ కూడా చూస్తున్నాము. రెడీ టు ఆక్యుపై బిల్డింగ్స్ కూడా చూస్తున్నాం. మాక్సిమం అయితే ఖాళీ ప్లేస్ తీసుకొని పెద్ద ఎత్తున ఆఫీస్ కట్టే ప్లాన్ లో కూడా ఉన్నామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన ఇక్కడ చాలా కంజెస్టెడ్ గా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పార్టీకి సంబంధించి ఇక్కడ బంజారాహిల్స్ లో చాలా వరకు కంప్లైంట్స్ వస్తున్నాయి, చుట్టుపక్కల పార్కింగ్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. మరో పక్కన ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా అటు జగిత్యాల కానీ, కరీంనగర్ కానీ, మహబూబ్ నగర్ కొన్ని జిల్లాలలో జాగృతికి ఇప్పటికే గతంలోనే జాగృతి విస్తరింపజేయాలనే ఆలోచనతో జాగృతి కూడా పెద్ద ఎత్తున ల్యాండ్స్ తీసుకున్నాం. సో ఆ ల్యాండ్స్ లో కూడా ఇటు స్టేట్ ఆఫీస్ పూర్తయిన తర్వాత జిల్లాలో కూడా పార్టీ ఆఫీసులు స్టార్ట్ చేసే ఆలోచనతో ఉన్నామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా నా ఫైట్ కాంగ్రెస్ తోనే, అన్ని ప్రజా సంఘాలతో కూడా మాట్లాడుతున్నాం, కలిసి వచ్చే ఆ ప్రజా సంఘాలతో. నిన్నటికి మొన్న ఏదైతే ధర్మ సమాజ్ పార్టీ విషాదాలు ఉన్నారో ఇలాంటి వాళ్ళు ఈ ఖమ్మం వెలుగుమట్లకు సంబంధించి ఇష్యూలో మేము కలిసి పనిచేసాం. ఇలాంటి ఏదైనా ఇష్యూస్ సంబంధించి ప్రజా సంఘాలు ఎవరు వస్తే వాళ్ళతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని కూడా చెప్పేసి పరిస్థితి. మన పక్కన ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానికి కూడా చాలా వనపర్తి నుంచి
నుంచి అని చెప్పేసి కూడా చాలా డిమాండ్స్ వస్తున్నాయి. నాకు ప్రజలు అక్కడి నుంచి పోటీ చేయండి అక్క అని చెప్పేసి కూడా నాకు డిమాండ్స్ వస్తున్నాయి. మన పక్కన మంచిర్యాల నుంచి లేకపోతే సింగరేణి కోల్బెల్ట్ ఏరియా దగ్గర నుంచి కూడా చాలా వరకు నాకు డిమాండ్స్ వస్తుంది. ఇక్కడ నుంచి పోటీ చేయండి అక్క అని చెప్పేసి కార్యకర్తలు అక్కడ ఉన్న లోకల్ నాయకులు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. బట్ ఇప్పటివరకు అయితే డిసైడ్ కాలేదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరి పక్కన సీనియర్లు, మీ తర్వాత సీనియర్లు ఎవరినైనా తీసుకుంటారంటే ఇప్పుడు సీనియర్లు వస్తే వాళ్ళు నాకు లగేజ్ బ్యాగేజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఎట్టి పరిస్థితుల్లో సీనియర్లు అయితే ఇప్పుడు తీసుకునే పరిస్థితి లేదు. మొత్తం కొత్త వాళ్ళతోనే తెలంగాణ జాగృతికి సంబంధించి ఏదైతే నేను కొత్త పార్టీ పెడుతున్నానో కొత్త వాళ్ళకు, మహిళలకు కానీ యువకులకు కానీ ఇటు పెద్ద ఎత్తున అవకాశాలు ఇస్తామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. మాకు సొంత ఎజెండా లేదు, ప్రజల ఎజెండానే ప్రజా సమస్యల మీద మా పోరాటం అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో సింగరేణి సంబంధించి కూడా సింగరేణి కోల్బెల్ట్ ఏరియాకి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున కవిత అయితే ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. మరో పక్కన ఈ రోజు తెలంగాణ ప్రజా జాగృతి అని చెప్పేసి కూడా జనవరి 23 రోజునే తను దరఖాస్తు చేసుకుని దానికి సంబంధించి సెక్షన్ 29A కింద ఈసీకి అప్లికేషన్ పెడితే అది పెండింగ్ లో పెట్టిందని చెప్పేసి కూడా ఈసీ కొంచెం పెండింగ్ లో పెట్టినందుకు సంబంధించి దానికి ఢిల్లీ హైకోర్టు కూడా ఆశ్రయించింది. ఇదే విషయంపై కవితను కూడా క్వశ్చన్ అడిగితే కోర్టు చిక్కుముడులు ఎప్పటి వరకు వీడి అంటే అవన్నీ క్లియర్ అయిపోతాయి, తొందరలోనే 1-2 నెలలలోపే పార్టీకి సంబంధించి కొత్త అనౌన్స్మెంట్ కూడా ఉంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఈ రోజు చేసిన బిగ్ స్టేట్మెంట్ మాత్రం ఇటు డాడీ మోడీ చిన్న మోడీ, ఇటు డాడీ అంటే కేసీఆర్ తో కూడా కొట్లాడడానికి నేను సిద్ధమైపోయాను, అన్ని బంధాలు పెంచుకున్నానని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఎస్, అంటే మొత్తం మీద కవిత పార్టీ తెలంగాణ ప్రజా జాగృతి అనుకోవచ్చా? ఇంకా మాక్సిమం అయితే అదే అనుకోవచ్చు. బట్ ఇంకా తను ఓపెన్ కావట్లేదు, ఇంకా కొంచెం వెయిట్ చేయండి, ఇప్పుడే ఎందుకు, టైం ఉంది, ఖచ్చితంగా చెప్తాను. పార్టీకి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున ఎవరన్నా ప్రముఖులు పిలుస్తారా అంటే కూడా ఎవరి ప్రముఖులను పిలవట్లేదు, కేవలం మా జాగృతి నాయకులతోనే, ఆ జాగృతికి ఎవరైతే కష్టపడుతున్నారో ఆ నాయకులతో మాట్లాడించిన తర్వాతనే పార్టీ అనౌన్స్మెంట్ సంబంధించి ఇప్పటికే చాలా వరకు తెలంగాణ సమస్యల పట్ల కొన్ని కమిటీలు కూడా వేసాం. ఆ కమిటీలన్నిటికి సంబంధించి కూడా రిపోర్టు వచ్చేసి ఆ రిపోర్ట్ కూడా మొత్తం ఆ రోజు ఏదైతే పార్టీ అనౌన్స్మెంట్ ఉందో ఆ అనౌన్స్మెంట్ రోజే పార్టీకి సంబంధించిన కమిటీలు వేసిన మొత్తం డేటాను కూడా ప్రజల ముందు ఉంచుతాం. మా ఎయిమ్ ఏంటి, నేను ఎందుకు కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నానే ఒక లక్ష్యం ఏంటి, నా లక్ష్యం ఏంటి, నా ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి, ఏ విధంగా ముందుకెళ్లాలని కూడా చాలా క్లారిటీగా ప్రజలకైతే వివరించే ప్రయత్నం చేస్తానని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ప్రస్తుతం కవిత పార్టీకి సంబంధించినటువంటి అప్డేట్స్. మొత్తం మీద తెలంగాణ ప్రజా జాగృతి పేరు మీద కవిత తన యొక్క సొంత పార్టీని అయితే పెట్టబోతా ఉన్నారు. దానిలోకి యువతను మాత్రమే నేను ప్రోత్సహిస్తాననే మాటను చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఖచ్చితంగా ఎవరు అనేటువంటి మన భేదం లేకుండా నా యొక్క కొట్లాట అనేది కొనసాగుతుంది అనేటువంటి మాట కూడా వారైతే చెప్తున్న పరిస్థితి. ఇక ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఏంటి, ఎంతమందిని నిలబెడతారు, ఎవరెవరిని కలుపుకపోతారు, ఇవన్నిటికి సంబంధించినటువంటి అంశాలు పార్టీ ప్రకటన తర్వాతనే ఉంటాయన్నటువంటి నిర్ణయం అయితే తెలుస్తూ ఉంది. మొత్తం మీద కవిత పార్టీ పేరు తెలంగాణ ప్రజా జాగృతి TPJగా దాదాపు పూర్తయినట్టుగానే తెలుస్తూ ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.